ఓజీ సినిమా చూసారా? అదేంటి ఓజీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది కదా! ఇప్పుడు ఓజీ గురించి ఎందుకు అని అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. అయితే ఇండస్ట్రీ హిట్ అనేది చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకి, మెగా అభిమానులకి రుచి చూపించింది డై హార్ట్ ఫ్యాన్ అయినటువంటి దర్శకుడు సుజిత్ అని చెప్పాలి. అయితే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ అని మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్ అవ్వటం వల్ల ఫ్యాన్ పల్స్ ఎలా ఉంటుందో తెలిసినటువంటి సుజిత్ ఇలాంటి సినిమా తీయటం అనేది, దాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో గొప్ప దర్శకులు ఎవరొచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి కావాల్సినటువంటి మాస్ ఎలివేషన్లతో, అభిమానులకు కావాల్సినటువంటి ఒక మాస్ మసాలాతో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూపించాలి అని అనుకున్నప్పుడు ఇలా చూపిస్తే కనక వర్షం కురుస్తుంది బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అని ఆలోచించి ఒక అండర్ వరల్డ్ డాన్ కథని సొంతగా రాసుకుని దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మరీ ఓజీ సినిమా తీశాడు మన సుజిత్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల 23న ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్లో 3 భాషల్లో రానుంది. సో అందుకే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అని చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనం దర్శకుని గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ గురించి కూడా అలాగే మాట్లాడుకోవాలి. సినిమా రిలీజ్ కాకముందే ప్రమోషన్స్లోనే తమన్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా ఎలాగైతే వస్తుందో నిజంగా అసలు ఎలివేషన్స్ అనేటివి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పే విషయంలో నిజంగా అసలు తెలుగువాడి గొప్పతనాన్ని మ్యూజిక్ ద్వారానే నేను చూపించబోతున్నాను. అయితే ఓజీ వచ్చేంత వరకు ఆగండి. వచ్చిన తర్వాత అసలు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ అనేది ఎలా ఉంటుంది, అభిమానులు నిజంగా నేను మొదలే చెప్పేస్తున్నాను మీరు తట్టుకోలేరు అని చెప్పి కూడా ఎంతో నమ్మకంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే చెప్పినప్పుడు మాత్రం ఎలా చెప్పారో తెలియదు కానీ, ఎంత నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిందని చెప్పాలి. ఎందుకంటే 350 కోట్ల కలెక్షన్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇంతవరకు ఒక తెలుగు చిత్రానికి రాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి అసలే రాలేదు అని చెప్పాలి. అయితే 18 సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని ఒక సక్సెస్లా భావించినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అండ్ మెగా అభిమానులు ఉర్రూతలూగిపోయి మరీ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేశారు. అంతేకాదు, ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు కథని నమ్మారో అలాగే అభిమానులు కూడా సినిమాకి బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఓజీని కేవలం థియేటర్లో ఎంజాయ్ చేసిన అభిమానులు ఇప్పుడు ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రతి ఇంట్లో చూసే అవకాశం ఉంటుంది. అయితే నిజంగా మీరు ఇప్పటివరకు అయితే ఒకవేళ ఓజీ చూడకపోతే 23వ తారీఖు నుంచి ఓజీ నెట్ఫ్లిక్స్లో రానుంది. తప్పకుండా చూడండి.